ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ స్వామికి ఆశీస్సులను కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య, ఉద్యోగస్తులైతే ధనము, వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ కాళభైరవ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో రవి శుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధిలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారస్తులు స్వయం నిర్ణయం, స్వయం కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమోత్తమం. రవిచేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన కొత్త కొత్త వాహనాలు, బంగ్లాలు, ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం. తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. అలాగనే అర్ధాష్టమ కేతువు కారణం వలన చిన్న చిన్న విషయాలకు కుంగిపోవద్దు. పెద్ద పెద్ద ఆలోచనలు వచ్చినప్పుడు ఆనందానికి పొంగిపోవద్దు. బాధలు వచ్చినప్పుడు ఒకే రకంగా ఉండండి, ఆనందంగా ఉన్నప్పుడు ఒకే రకంగా ఉండి. కనుక చిన్న చిన్న విషయాలలో ఎలాంటి మార్పులు చేసుకోకుండా స్థితప్రజ్ఞత, ఓపిక, పట్టుదల, సహనమే మీ విజయం అని చెప్పి గమనించగలగాలి. భాగ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వృత్తులలో, ఉద్యోగాల్లో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో ఉన్నప్పుడు ధర్మంగా ఉండండి, నీతి నిజాయితీగా ఉండండి, పరస్పరమైనటువంటి భావాలను ఇచ్చిపుచ్చుకోండి. సమస్యలు ఏదున్నా కూడా అభిప్రాయ భేదాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీ ఎదుగుదలను అనేక మంది గమనిస్తున్నారు. మీ వెంట ఉండబడిన వారు, మీ రూపాయి ఎవరైతే బాగా తింటున్నారో మిమ్మల్ని దగ్గర నుంచి ప్రతి విషయాన్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా తప్పులు చేస్తారా, అక్కడ దానిని పట్టుకొని మిమ్మల్ని సతాయించాలి అని కొందరు ఎదురు చూస్తున్నారు. కనుక వీలైనంత వరకు రహస్య చర్చలకు, అంతర్గతమైనటువంటి విషయాలను ఎవరితో చర్చించకపోవడమే మీ వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. లాభస్థానంలో కుజ భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన భూములు, వ్యాపారాలు, ధనపరమైనటువంటి యోగదాయకం ఉంది.
వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండటం వలన ఆధ్యాత్మికమైనటువంటి తీర్థయాత్రలు, దానము, ధర్మము, మెడిటేషన్, యోగా అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వలన మనశ్శాంతి కలిగి మీరు అనుకుంటున్న విజయానికి చాలా దగ్గర అవుతారు. కనుక శుక్రవారం ఆరుద్ర నక్షత్రం జ్యేష్ఠమాస అమావాస్య రావడం వలన కళవు వెంకటనాయక అనగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాలను సమర్పించడం, లక్ష్మీదేవి అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామికి ఆశీస్సుల కోసం కూష్మాండ దీపం పెట్టుకోవడం, అలాగనే ఒక సౌభాగ్య ముడుపు కట్టడం వలన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసుకొని శత్రువులు లేనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, రెస్టారెంట్ నడిపించే వారందరికీ కూడా ఓపిక పట్టుదల వలన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడం లేదా? ఎంత కొత్తగా ప్రయత్నం చేసి వ్యాపారం ప్రారంభించలేకపోతున్నారా? ప్రారంభించిన వ్యాపారంలో అనేక ఇబ్బందులు గురవుతున్నాయా? పెట్టిన పెట్టుబడి తిరిగి రావట్లేదా? పరిస్థితి అనుకూలంగా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కేంద్రమును సంప్రదించండి. మీ యొక్క పేరు రీత్యా ప్రస్తుత కాలమాన ప్రకారంగా భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు, ఎలాంటి ఉద్యోగాలు చేయొచ్చు అనేది ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి, మంత్ర సాధన ఎలా చేయాలి, ఎవరు మంత్రాన్ని ఉపదేశిస్తారు అని అనుకుంటూ ఉంటారు. వారందరికీ మన యొక్క దేవాలయంలో కాళభైరవ యొక్క పూజా విధానాన్ని, అష్టమి తిథి యందు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేయాలి, పూర్ణిమ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేసుకోవాలి, అమావాస్య తిథి యందు ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో అన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. విశేషంగా చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటున్నారా? మన యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం తరగతులు చెప్పడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కేంద్రం సంప్రదించినట్లయితే వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించడం జరుగుతుంది. మీ యొక్క సొంత జాతకాన్ని, మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? బైక్ కానీ, కారు కానీ, పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు, ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి, ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు. అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది. పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామివారికి 12 శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము, కాళభైరవ హోమం చేయించడము, మీకు వీడియో కాల్ చేయించడము, ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది. అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా? కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి? నూతన వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం, ఆయుష రుద్ర హోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది. మీ యొక్క పేరు పైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. కనుక మీ పుట్టినరోజు కానీ, మ్యారేజ్ డే కానీ, మీ ఫరములు కానీ, సంస్థలు కానీ, ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరు పైన కాళభైరవ హోమము, పుష్పాడ దీపము, ఆయుష రుద్ర హోమం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం, ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.